మీకు తెలుసా, మీ నాయకులు కూడా నివ్వెరపోయినారు. ఇదా 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారు చేయాల్సినటువంటి పని? ఒక పునాది, లేకపోతే ఒక ప్రారంభోత్సవం, లేకపోతే ఒక హామీ ఈ జిల్లా బడుగు వర్గాలకు ఇచ్చినటువంటి సందర్భం లేక మీరు ఈనాడు మైక్ పట్టుకొని హత్యలు, కత్తులు, కటార్లు, గొడ్లు అని చెప్పి ప్రజలకి భయభ్రాంతులు చేసి దుష్టిమరలు చేయటువంటి కార్యక్రమంలో మీరున్నారు. ఇది కాదని చెప్పానండి. ఏ కుటుంబం కా కుటుంబం అనుభవించిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. మీ ట్రాప్లో పడం. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ మీ ట్రాప్లో పడరు. ఇలాంటి మాటలకి బదులు చెప్తూ దానికి రిప్లై ఇస్తూ మీరు హత్య చేసినారంటే మీరు ఇంతమందికి హత్య చేశారనే మాటలు మేము మాట్లాడం. నువ్వు అధికారంలో 164 సీట్లు తీసుకున్నటువంటి నువ్వు ఏం చేసావు చెప్పు. 2 బడ్జెట్లలో 3,30,000 కోట్లు 3 బడ్జెట్లలో సమకూరిందని చెప్పావు నువ్వు. 3 లక్షల కోట్లు, 3,20,000 కోట్లు, 3,33,000 కోట్లు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు మీరు వచ్చిన తర్వాత. ఇప్పుడే మీ 2 సంవత్సరాల్లో 3,60,000 కోట్లు అప్పు చేశారు. ఇంత మీకు సమకూరినటువంటి సంపద నుంచి ఈ జిల్లాకి, కాకపోతే ఇలాగే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి, విశాఖపట్నం, ప్రకాశం లేదు విజయనగరం జిల్లాలకి, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు మీరు అందులో ఇచ్చినటువంటి నిధులేంటి, చేసినటువంటి సదుపాయాలేంటి, ఏం మీరు చేయగలిసారు? ఇక ఉన్న 3 సంవత్సరాలు మీ పరిపాలన గురించి ప్రజలకు పూర్తిగా తేటతెల్లం అయిపోయింది. ఈ 3,60,000 కోట్లకు బదులుగా మరొక 4 లక్షల 5 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించి ప్రజల చేత తిరస్కరించబడి మీరు వెళ్ళిపోతారు. అదే కదా మీరు చేసినటువంటి నిర్వాకం. ఒక మాట చెప్పలేకపోతున్నారే. నా పరిపాలనలో ఇది జరిగింది, నా పరిపాలనలో ఈ సంస్కరణ తెచ్చాను, నా పరిపాలనలో సరిదిద్దాను అని ఒక మాట చెప్పలేని స్థితిలో ఉన్న మీరు ఎప్పుడో సమసిపోయినటువంటి ఫ్రాక్షన్ రాజకీయాలు మళ్ళీ జ్ఞాపకం చేసి తప్పించుకోవాలని చూస్తున్నారా? కుదరదని మనం చేస్తున్నాం. ప్రజలంతా అమాయకంగా ఏం లేరు. మీకు ఎంతో వెరితలలు వేసి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ అందించిన ఉద్యోగులను అడగండి. ఈనాడు మేము ఆఫీసులకు వెళ్తే మమ్మల్ని అడుగుతున్నారు, మీరైనా మా తరఫున అడగరా? ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కాదా? కనీసం పిఆర్సీ వేయమని మీరు చెప్పరా? మాకు ఇవ్వాల్సినటువంటి డిఎల్ ఇవ్వరా? మేము కుటుంబాలు కాదా? ఈ రాష్ట్రంలో మా కుటుంబ సభ్యులు ఓటర్లు కాదా? మా పరిపాలన ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అడుగుతున్నారంటే ఎంత దిగజారిపోయిందో చూడండి. హాస్పిటల్కి వెళ్ళండి. ఏ హాస్పిటల్కి ఏ నిరుపేద వెళ్ళినా ఆరోగ్యశ్రీ అని పేరు పెడుతున్నారు. ముందే డబ్బు కలెక్ట్ చేస్తారు, తర్వాత ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేస్తారు. ఎందుకంటే మీరు డబ్బు ఇవ్వరు అని హాస్పిటల్ యాజమాన్యాలు ముందే డబ్బు కలెక్ట్ చేస్తారు. ఏదంటే ఇది ఇంతే ఆరోగ్యశ్రీ అంటుండ్రు. మీరు దాన్ని సూపర్వైజ్ చేసి అడిగేటువంటి దిక్కుందా? ఘోరమైనటువంటి ఇదొస్తే, విపత్తు వస్తే మనకి రాష్ట్రంలో ప్రపంచంలోనే కరోనా వస్తే రాష్ట్రంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసాడో మీరు చూసారా? ఐఏఎస్ అధికారులని ప్రతి హాస్పిటల్లో కూర్చోబెట్టి నయా పైసా ఆదాయం లేని కుటుంబానికి కూడా కరోనా సోకితే హాస్పిటల్కి తీసుకువెళ్ళి భోజనం పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించి బ్రతికించి తీసుకొచ్చినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేతగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పని మీరు ఎప్పటికైనా చేయగలరా అని అడుగుతున్నాను. మీరే ఉండుంటే సగం రాష్ట్రం ఖాళీ అయిపోయి ఉండేది ఆ వేళ. ఈనాడు కనీసం రైతులు, జొన్న రైతులు వెళ్తే మీ ప్రభుత్వం చెప్తుంది ఏంటి? మేము కొనలేమని చెప్తుండ్రు. మీరు చెప్పింది ఏంటి? పెద్ద కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఎన్నికైపోయిన వెంటనే నా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి మాట ఆ బీదవాళ్ళకు మీరు చెప్పారు. కనీసం బీదవాళ్ళని కదా, నీకు ఓటేసిన తర్వాత కదా ఈ మాట చెప్పావు. నువ్వు అంతగా 6 మాసాల ముందే ఏం చెప్పావు? సంపద సృష్టిస్తానని చెప్పావు. నా అనుభవం మీకు తెలియదని చెప్పావు. దీనికి రెట్టింపిస్తానని చెప్పావు. మీ ప్రమాణాలన్నీ పెరిగిపోతాయని చెప్పావు. 164 సీట్లు ఇచ్చేస్తే నువ్వు చేసిన పనిదా? దీని గురించి నువ్వు ఇప్పుడు చెప్పకుండా ప్రతిరోజు నువ్వు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అతను క్రిమినల్ అని చెప్పదలుచుకున్నావు. నిజంగా జగన్మోహన్ రెడ్డి క్రిమినలా? అతని వల్ల ప్రయోజనం పొందినటువంటి కోట్లాది కుటుంబాలు మేము చూపిస్తాం రండి. ప్రాణాలు పోయే ప్రాణాంతకమైన వ్యాధులు వస్తే అతను చొరవ వల్ల ఇప్పించినటువంటి ట్రీట్మెంట్ వల్ల హాయిగా ఈనాడు ఆ కుటుంబాలు జీవించిన కుటుంబాలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి.
తను అందించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ వలన పేద వర్గాల్లో కలిగినటువంటి గౌరవం, పేద వర్గాల్లో కలిపినటువంటి తృప్తి, ఆ ఎడ్యుకేషన్ వలన ఆ కుటుంబం తాలూకు పరపతి ఎలా పెరిగిందో చూపిస్తాం రండి. పేద వర్గాలు గ్రామాల్లో హాయిగా నివసించేటువంటి కుటుంబాలు ఈనాడు బితుకుమన్నటువంటి పరిస్థితి వచ్చేసింది. ఊర్లోనే అన్ని సౌకర్యాలు పొందినటువంటి రైతు ఈనాడు మళ్ళీ వరుస్తే ఇప్పటి నుంచే బ్లాక్లో మనం యూరియా కొని పెట్టుకోవాలన్న దౌర్భాగ్యపు స్థితి ఉంటే నువ్వు ఏంటయ్యా ఇంకా నువ్వు ఫ్యాక్షనిజం గురించి, ఎప్పుడో సమస్యపోయిన సమస్యల గురించి మాట్లాడుతున్నావు? ఎరివిపించే దిక్కు లేదు. ఉన్న సిస్టమ్ని చేస్తావు, పాడు చేస్తావు. ఊర్లో భరోసా కేంద్రం ఉండి అందరు రైతులకి వాడి కులంతో పట్టింపు లేక, మతంతో పట్టింపు లేక, పార్టీతో పట్టింపు లేక, వర్గంతో పట్టింపు లేక వాళ్ళందరికీ అందించినటువంటి జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఫ్యాక్షనిజం అంటున్నావు, ఫ్యాక్షనిస్ట్ అని అంటున్నావు. కేవలం నువ్వు ఇది డైవర్ట్ చేయడానికి, నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి. నువ్వు సాధించిన విజయం 2 సంవత్సరాల్లో ఒక్కటి చెప్పు. నేను చేశానని ఎక్కడని చెప్పు. మొన్న శ్రీకాకుళంలో చెప్పగలిసావా?